మిత్రులు ఇక్కడ ఆదరించే వాళ్ళు అడిగాడు సుధార్ కే సుధార్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. మన బీజర్ కంబోజ్ విష్ణు సాగర్ రెడ్డి, తర్వాత మన అనవర్తి ఓబుల్ రెడ్డి, అనిల్ ఉన్నాడు రాసింహ హోటల్. అంతా టీం. మన ఏదైనా కావాలన్నా హెల్ప్ కావాలంటే మళ్ళీ అడగాలని చేసేవాళ్ళు. అట్లా చరిత్ర మళ్ళీ నాకు గుర్తు చేశారు, చాలా హ్యాపీగా ఉంది. అసలు మరీ ముఖ్యంగా అంటే అప్పట్లో జిమ్ మనకు పొద్దుటూరులో ఒకటే ఉండేది, తర్వాత ఆర్ట్స్ కాలేజీలో పెట్టారు. అసలు నన్ను ఇక్కడ రావటం కారు విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, డాక్టర్ వైవి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు కొడుకు విజయ్ కుమార్ రెడ్డి లెక్స్ దగ్గర తీసుకురావటం, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నా కొడుకుగా పెంచుకోవటం. నన్ను అసలు కొడుకుగానే పెంచుతారు వాళ్ళు, ఇప్పుడు కూడా రుణపడే ఉంటాను. వాళ్ళందరూ అదొకటి. నన్ను అంతగా ఆదరించేది మీరు. అప్పుడు కూడా నేను చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, ఏదన్నా తెలిసి చేయకూడదు, కొన్ని జరగండొచ్చు. అన్నీ అసలు గుర్తుండే కదా అవన్నీ. అది అందరూ కొట్టేవాడిని అప్పట్లో కొట్టి చేయించేవాడు అందరినీ. వెళ్ళమని చెప్పి ఆయన వచ్చేవాళ్ళు. ఆయన చాలా హ్యాపీ. ఇప్పుడు అదే చెప్పుకొని వస్తున్నాం, మోహన్ గారు మేము అందరూ పంచుకొని వస్తున్నాం ఎట్లా జరిగేది. మన రాజమౌళి ఎమ్మెల్యే గారు కావచ్చు, వరదరెడ్డి అందరూ కలిసి ఉమ్మడిగా ఫ్యామిలీ అంతా కలిసి ఉండేవాళ్ళు. మరొకసారి నేను ఇక్కడికి వచ్చి ఈ జిమ్ ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొవటం, మరొకసారి నా యొక్క 31 సంవత్సరాల చరిత్రను మళ్ళీ గుర్తు తీసుకురావటం, మళ్ళీ అందరినీ చూడటం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ కలవటం కూడా గొప్ప విషయం. మరి బాబు నన్ను చాలా ధైర్యంగా పిలిచాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి తెలియకపోతున్నాను. ముఖ్యంగా నేను విజయవాడ వెళ్ళినప్పుడు కూడా నేను ఈ ప్రోగ్రామ్స్ మానలేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 నేషనల్ ఇంటర్నేషనల్ టీం నా దగ్గర ఉంది. ఇందుకు లాస్ట్ ఫోటోలు చూశారు కదా, వాళ్ళందరూ చాలా మంది పెద్ద టీమే. విజయవాడ బాడీ బిల్డింగ్ అంటేనే అసలు మా టీమే. స్టేట్లో నాదే మెయిన్ టీం. అది నాకు తెలుసు, అందరు మోహన్ గారు తెలుసు, తర్వాత అందరికి చాలా మంది తెలుసు. కానీ క్రీడగా చూస్తున్నాము, సేవాభావం చేస్తున్నాం. మీరందరూ కూడా మోహన్ గారు మన బాబు గారితో చక్కగా ప్రయాణం చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. మంచి ఆరోగ్యంగా తయారవ్వండి. మరీ ముఖ్యంగా ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మనం చేయలేకపోయినా ఒక మాట హెల్ప్ చేయండి. బ్లడ్ డోనర్స్ అంటే చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఈసారి నుంచి జిమ్ యానివర్సిటీకి, తర్వాత ఏదన్నా మన జిమ్ అకేషన్స్ అప్పుడు ఓ చిన్న కార్యక్రమం ఇక్కడ బ్లడ్ డొనేషన్ పెట్టుకుంటే 100 మందిలో ఎదురు ఇచ్చినా పర్వాలేదు, ఆ ఇద్దరులో 10 మందికి సమాధానం అవుతారు. మరొకసారి మళ్ళీ సేవా కార్యక్రమాలు కూడా మనం డబ్బులు అంతా ఖర్చు పెడుతున్నాం. అదొక మన ఫ్యామిలీకి మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అదొకటి చేసుకుందాం. మరి ఇది చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు తెలియకపోవచ్చు, కానీ పాత వాళ్ళందరూ నేను చాలా మంది తెలుసు. ఇవాళ యూట్యూబ్లో చూసిన, ఫేస్బుక్, వాట్సాప్లో చూసి చాలా మంది ఫీల్ అవుతారు. ఎందుకంటే వచ్చి కొంతమందిని కలిసి వెళ్తున్నాను, సాయంత్రం నుంచి నా ఫోన్లు చేసి మమ్మల్ని కలవకుండా వెళ్తున్నారండి అనేది కూడా నాకు అంటారు. కానీ పర్వాలేదు, అందరూ మ్యాక్సిమం వాళ్ళు అందరూ కలవటానికి ట్రై చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించి ఇచ్చినందుకు బాబుకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాతో పాటు మోహన్ గారు, భార్గవ్ గారు దగ్గరుండి పిలుచుకొచ్చారు. అదే పని నన్ను చాలా గౌరవంగా మళ్ళీ నా గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు లైవ్ అయినా 94 నుంచి బ్యాచ్ అయినా అసలు 4ంటికి 5ంటికి వచ్చి అసలు కాపలా కాసేవాళ్ళు. చిన్న జిమ్, ఇది పెద్ద హిస్టరీ జిమ్. అది వారానికి 2-3 సార్లు పేపర్ స్టేట్మెంట్ వచ్చాయి మన జిమ్ గురించి, అంత హిస్టరీగా ఉండేది. చాలా సంతోషం.